hello guys, welcome to my channel Pawan Hassan Vlogs once again. ఈరోజు వచ్చేసి డ్రైవ్ అన్నమాట అనంతపురానికి. ఎందుకంటే మనకు తెలుసు కదా మన దగ్గర ద లార్డ్ నానో ఉందనేసి, దానికి ఇప్పుడు షోరూమ్కి వెళ్తున్నాను అనమాట, టాటా షోరూమ్కి. బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయాయి తీరామారా. నేను మన రీసెంట్గా బెంగళూరు వెళ్ళింటి, బ్లాగ్ అయితే చేయలేదు కానీ కొంచెం పర్సనల్ వర్క్ పైన వెళ్ళింటి. అప్పుడు ఇబ్బంది పడ్డా కొంచెం అయితే కనుక, చాలా ఇబ్బంది పడ్డా. జస్ట్ మిస్ యాక్సిడెంట్ 2 సార్లు మిస్ అయిపోయింది. నేనైతే బాగా మంచిగా 80లో వస్తున్నాను, స్పీడ్ 80-70లో వస్తున్నాను. వాడు స్పీడ్ బ్రేకర్ ఉందని నేను చూసుకోలేదు, ముందు బ్రేక్ వేసాడు. కరెక్ట్గా ఒక 4 ఫింగర్స్ గ్యాప్ వస్తుంది అంతే. అంత గ్యాప్లో బండి ఆగింది. 2 సార్లు జరిగింది అట్లా. సో అందువల్ల బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయించేద్దాము, పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను. లాస్ట్ టైము మాకు ఈ నానో కార్ కాకుండా మాన్యువల్ నానో కార్ ఉండండి నా దగ్గర. అది కూడా సేమ్ ఇలాగే అనమాట. అంటే బ్రేక్ ప్యాడ్ అరిగిపోయాయని చెప్పి బ్రేక్ ప్యాడ్ కోసం వెళ్ళింటే వాడు షోరూమ్ వాడు బయటికి మేము కాల్చండి, బండి మీరే తీసుకురండి, మేమే వేసిస్తామని చెప్పి అన్నారనమాట. అది 3 years బ్యాక్ ఐ థింక్ అప్రాక్సిమేట్గా. అప్పుడు ఏమైందంటే బ్రేక్ ప్యాడ్ ఏదో ఎలకలు వైరింగ్ వచ్చేసి ఎలకలు కొట్టేసినాయి. ఆ రీజన్తో అది ఇది 2 మొత్తం అంతా మార్పిచ్చేసినాం. అప్పుడైతే కొంచెం వరకు, అందుకని ఇంకా మళ్ళీ ఎందుకు వాడిని అడిగి మళ్ళీ బైక్లో పోయి దానికి పెట్రోల్ ఖర్చు, మళ్ళీ దీనికి పెట్రోల్ ఖర్చు, మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పేసి పోతే పోనీ ఒకటేసారి అని చెప్పి ఇంకా అనంతపురం వెళ్తున్నాను అనమాట. కొంతమంది ఎట్లాంటి తలకాయ నొప్పి కాసుకుని షోరూమ్స్ ఉదలకాడికి వచ్చి తిరగడం నా వాళ్ళు చూడండి రా, ఇంకా సరిపోతుంది. ఎవలే కాలరా అట్లే ఫ్రేమ్లో ఉండమ్మా. నేను మౌంట్ పెట్టా, అది గ్లాస్ సెక్షన్ కప్ మౌంట్ పెట్టాను. గోప్రోలో లేదు, సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. అందుకే వాయిస్ కూడా కొంచెం మీకు తేడా ఉండొచ్చు. అదర్ వాయిసెస్ కూడా కొంచెం వస్తూ ఉంటాయి. ఐ విల్ ట్రై టు ఎడిటింగ్, ఎందుకంటే నేను వాడేది డావెన్సీ కాబట్టి కొంచెం ఆడియో క్లీన్ చేసే ఆప్షన్ దాంట్లో ఉంది. సో అందువల్ల అనమాట. సో ఇప్పుడు నేను మాత్రం మీకు ఎందుకు ఫ్రేమ్లో కనపడుతున్నాను అంటే, నేను వెళ్ళేదంతా ఒకటే రూట్లోనే వెళ్తున్నాను. రెగ్యులర్గా నేను తిరిగే రూటే చూపించి నాకే బోర్ కొట్టింది. ఇది కొంచెం కిందికి పడిపోతాను, అందుకు సెట్ చేస్తాను. చూపించి ఎడిటింగ్ చేస్తే నాకే చిరాకు కొడుతుంది. ఈ మ్యాటర్ అంతా చెప్పాకి అంటే ఇదే ఈ రూట్లో మీకు చూపించిన చెప్పడానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు ఉంటుంది తప్ప మీకు మ్యాటర్ ఉంటుంది. కాబట్టి అందుకే నేను కనపడే విధంగా సెట్ చేశాను అంతా. ఇప్పుడైతే కొత్తపేట నుంచి చిగుచర్ల రూట్లో అనంతపురం వెళ్తాం అన్నమాట. ఎందుకంటే హైవేలో ఉంది కాబట్టి టాటా షోరూమ్. అదే హైవేలో లేకపోతే కనుక నేను ఇంకో రూట్ ఉంది మనకు తెలిసింది, బత్తలపల్లి రూట్. ఆ రూట్లో వెళ్తాను నేను. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది మెసేజ్ చేశారనమాట, ఎందుకురా 2 weeks అయిపోయింది దగ్గర ఏ వీడియో పోస్ట్ చేయలేదు, ఓన్లీ షార్ట్స్ మాత్రం అప్పుడప్పుడు పెడుతున్నావు అనేసి అడిగారు. మీరు కూడా అనుకుంటూ ఉంటారు చూసేవాళ్ళు కొంతమంది అన్నా, ఎందుకంటే రెగ్యులర్ చూసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ నాకు కొంతమంది. వాళ్ళకి ఎందుకంటే ఆన్సర్ ఇవ్వాలి చెప్పాను ఆల్రెడీ, కానీ మీకు కూడా ఒక క్లారిటీ ఇచ్చేసి సరిపోతుంది అనేసి చెప్తున్నాను. ఇప్పుడు బేసిక్గా ఏమైందంటే జాబ్ సర్చింగ్లో ఉండడం వల్ల కొంచెం నేను బ్లాగ్స్ చేయలేకపోతే తప్పుతున్నాను. అంటే ఇప్పుడు జాబ్ సర్చింగ్ చేస్తున్న బ్రాండ్ అయితే కనుక ఆల్రెడీ చేశాను, అదొకటి ఓకే అయ్యింది. లాస్ట్ మూమెంట్లో వేరే వాళ్ళకి ఇచ్చేసారు, అది క్యాన్సిల్ అయిపోవడం వల్ల. అది వాళ్ళు ఎవరో వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళది, అది మనం చెప్పలేము. ఇంకా అది మీకు తెలిసిందే జాబ్ విషయం ప్రజెంట్ ఎలా ఉందని. బయట నాకు వచ్చింది జాబు, నాకు క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చారనమాట. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉండడం వల్ల నేను బయట ఉన్ని అనేసి, అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు కంపెనీలో, వాళ్ళ రికమెండేషన్తో వాడు జాబ్ వచ్చారు. వాడికి ఇంటర్వ్యూ మొత్తం పాస్ అయ్యాం, వాడు ఏం పాస్ అయ్యామో నాకు అంత డీటెయిల్స్ ఏం తెలియవు. సో అదనమాట. ఒక 2 days అయితే ఫుల్ 2 to 3 days ఫుల్ డిప్రెషన్లో ఉన్నాను నేనైతే కనుక అప్పుడు. ఎందుకంటే మంచి కంపెనీ, మంచి జాబ్, మంచి ప్లేస్మెంట్, ఇంకా నాకు సెట్ అయ్యింది మొత్తం అంతా. నేను ఆ సూట్కి నా కంఫర్ట్ అవుతుంది, నేను దానికి కంఫర్ట్ అవుతాను అనే ఉద్దేశంతో చాలా హోప్స్ పెట్టుకోండి. 2 months నుంచి ఇది కేరళకు వైనాడ్ ట్రిప్ అని వెళ్ళాం కదా, ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేసాను చూడండి వీడియోస్ అవి. ఆ
ట్రిప్కి వెళ్ళిన తర్వాత నాకు న్యూస్ వచ్చింది నేను జాబ్ సెలెక్ట్ అయినా అనేసి. కానీ అది ఏమైందంటే ఇది జరిగిందన్నమాట. లాస్ట్కి వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, నాకు జాబ్ లేకుండా పోయింది. సో అందుకనే ఇంకా అది కూడా నాకు తెలిసి ఒక 2 వీక్స్ అయింది. ఆ 2 వీక్స్ నుంచి ఇంకా ఏదో రకంగా ఉంది. నాకు ఇంకా ఆన్ స్క్రీన్ రావడానికే నాకు మనసు రాలేదు, ఎట్లట్లనో ఉంది. ఇప్పుడు అనుకుంటాం కదా, ఇప్పుడు నా జాబు వచ్చింది, ఫిక్స్ అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఇట్లా బెల్ట్ పడేసరికి లిటరల్లీ చెప్తున్నా ఒక 2 రోజులు ఏడ్చాను నేనైతే కనుక. చెప్పుకోలేదు కానీ చాలా బాధపడ్డాను. కానీ మనకు రాసి పెట్టలేదు, ఇంకా వేరే దానికి ట్రై చేద్దామనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను. అదే కొంచెం పర్సనల్ వర్క్స్ కూడా పడ్డాయి, కొంచెం అవి కూడా కంప్లీట్ చేసుకోనికి టైం పట్టింది. కానీ అవి కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, స్టిల్ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. అదనమాట మ్యాటర్. అయితే అప్డేట్ ఎందుకు 2 వీక్స్ నుంచి నేను వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే దానికి రీజన్ అదే, ఫుల్ ఆఫ్ డిప్రెషన్లో అనమాట. అండ్ ఒక న్యూస్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్ అప్డేట్. ఇప్పటికి మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి 6.53K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్. కానీ వ్యూస్ అయితే అంతగా రావట్లేదు. అది ఎందుకో నాకు తెలుసు. ఇంత ఇన్యాక్టివ్గా ఉంటే వ్యూస్ రావని నాకు అంత ఐడియా ఉంది. కానీ చెప్పలేము కదా, ఈ హ్యాపీగా ఫేస్తో నేను చేయాలి వీడియోస్. నేనేదో సాడ్ మూమెంట్లో ఉంటే నేను చెప్పాలంటే కంటెంట్ రాదు, మీకు కూడా అంత ఇనేకి ఉండదు అనమాట. అందుకు సింపుల్గా చెప్పాలంటే ఫుల్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నాడు నేను. అది 2 డేస్ ఉన్నాను, కానీ అది కొంచెం పోస్ట్పోన్ అవుతా వేరే దానికి ఎత్తుక్కుంటా జాబ్ సర్చింగ్ అప్లికేషన్స్ కానీ అటు తిరగడం కానీ కొన్ని కాల్స్ అవి చేయడం, కాల్స్ మాట్లాడడం, ఇంటర్వ్యూస్ తీసుకోవడం అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి నాకు కంటెంట్ చేసేది కూడా లేదనమాట. అదే మెయిన్. సో మీరు ఇప్పుడు ఛానల్ అప్డేట్ వచ్చేసి 6.53K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అందరికీ చాలా థ్యాంక్స్. ఇంతమంది నాకు సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో త్వరలోనే మీరు ఎంత త్వరగా వీలుగా త్వరగా నాకు 10K కొట్టేస్తే కనుక, 10K సబ్స్క్రైబర్స్ కొట్టేస్తే నేను మీకు ఎక్స్పెక్ట్ చేసేటువంటి రైట్స్ నేను ప్లాన్ చేశాను. నాకు జాబ్ వస్తుందా అనేది అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ పక్కన పెట్టేస్తే 10K సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ మీరు ఇంకా జస్ట్ 4.5K కావాల్సి వస్తుంది. మీరు ఆ 4.5K సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే కనుక, మీరు తెప్పించేస్తే సింపుల్గా మీకు మంచి యూట్యూబ్లో ఎక్కడా లేనటువంటి నార్మల్గా మోటో బ్లాగింగ్స్ చాలా మంది, వాటికి మించిన మోటో బ్లాగింగ్స్ నేను మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను నా ప్లానింగ్ అలా ఉంది, గట్టిగా ప్లానింగ్ చేశాను మొత్తం అంతా. చాలా మన పెద్ద ప్లాన్సే ఉన్నాయి అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే కనుక మనం హైవేకి వచ్చేసాం అనమాట. ఇంతవరకు నాకు గోప్రో వచ్చేసి క్విక్ క్యాప్చర్ మోడ్ ఆఫ్లో ఉన్నది. ఏమైందిరా స్ట్రక్ అయింది ఏమన్నా అని చెప్పేసి 2 సార్లు బ్యాటరీ తీసి ఆన్ చేసి సెట్ చేస్తే నాకు అప్పుడు గుర్తొచ్చింది, క్విక్ క్యాప్చర్ మోడ్ ఆఫ్లో ఉంటుందేమో కదా అనేసి డౌట్ వచ్చి చెక్ చేస్తే అదే ఆఫ్లో ఉండేది అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ హైవే ఫుల్ ఆఫ్ వెహికల్స్. ఎవరో నీ కొత్తగా నువ్వు అడ్డం వస్తే ఇంక నేను ఏంద్రా ఉయ్యేదాడా. ఏదన్నా నేను పని పెట్టుకుంటే ఖచ్చితంగా అప్పుడే సన్న అడ్డం వస్తాయి ఎందుకో మళ్ళా. ఏమో ఇప్పుడు నాకు చేసుకుని క్రాస్ చేద్దామని చెప్పి నేను చేస్తా అంటే ఈ ముందర పోతానంటే అశోక్ లేలాండ్ రోడ్డు వాడు అడ్డం వచ్చి వెనకాల ఈ లారీ అడ్డం వస్తుంది. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, కనపడవచ్చు అనుకుంటా. అయితే ఇంకా ఇది అడ్డం వస్తుంది. ఇట్లా ఎట్లాగా ఇంక నేను వ్లాగ్ చేసుకుంటూ తోలేది. ఒకడు ఇనోవా కేఏ బండి, అందుకని కేఏ బండే లేండి. ఎండ అయితే వాంచి పడేస్తాం కదా ఈరోజు రథసప్తమి. బాబా ఇంకా రేపటి నుంచి పులుసుగా ఆరిపోతుంది చూడండి, అందరికీ గ్యారంటీ చెప్తాండా. 100% అయితే నాకు తెలిసిన నమ్మకాలు ఉండేది అంతా.
తులసి గారిపోతుందని చెప్పి ఈసారి, ఎందుకంటే ఈసారి టెంపరేచర్స్ కూడా చాలా లోలో ఉన్నాయి. టెంపరేచర్ ఎంత లోలో పడితే అంత హై పెరుగుతుంది ఎండాకాలంలో. అది ఎందుకో మళ్ళీ నాకు తెలియదు. మేబీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దానికి, ఏదైనా చెప్పలేము, కానీ ఇదన్నమాట. ఇదంతా వచ్చేసి మీరు లాస్ట్ టైం మౌనగిరి క్షేత్రం పోయిన రూట్లోనే ఉంటుంది మొత్తం అంట. ఇది రూట్ అంతా ఏం పెద్ద తేడా అయితే ఏమి ఉండదు, కానీ ఏదో కొంచెం అట్లా అంతే. కానీ 4 లేన్ హైవే రోడ్డు పిచ్చ కేక్ ఉంటుంది కదా ఇక్కడైతే మాత్రం. వాడు చూడుంటాడు, వాడు రైట్ సిగ్నల్ వేసి బండి చూడు ఎట్ట తేడా పోతుంది. అది వెనకాల నుంచి చూస్తే చాలా తేడాగా ఉంది. అది ఇట్లా బండి ఒకవైపు పోవట్లేదు, అది రకరకాల యాంగిల్స్లో చూపిపోతుంది. అది అంటే స్ట్రైట్ లేదు, అది ఎల్ షేప్లో ఉంది. అది ఎల్ షేప్లో ఉంది. అది అరాచకం పోయి ఇది అంటే చాలా ఇబ్బంది. కానీ అట్టే వెళ్తారు బండి తెలిసిన. దట్ ఈస్ ఇండియా. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. అసలు బిగినర్స్కే కాదు ఇండియా, అసలు ఎవరికి కాదు ఇండియాలో కొంత ఉన్నంత ఆలోచన ఎవరికి రావు. నాకు అట్లాగా ఆలోచనలు వస్తుంటాయి అన్నీ. మీరు ఎంత త్వరగా వీలైతే త్వరగా 10K సబ్స్క్రైబర్స్ కొట్టేసేయండి. మంచి కంటెంట్ మీకు చూపిస్తాను. ఇంకా అలాగే లైక్ చేయండి ఒక కొంచెం ప్లీజ్. చూసే వాళ్ళందరూ ఒక లైక్ బటన్ కిందనే ఉంటుంది, లైక్ కొట్టేస్తే మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. కొంచెం రెగ్యులర్గా చూస్తున్నారు మన కంటెంట్, వాళ్ళకు కూడా మనకు కొంచెం ఇంకా మంచిగా ఇస్తే వాళ్ళు కూడా మంచిగా తీసుకుంటారు. ట్రావెలింగ్ చేసేకి వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఉంటుంది అనమాట. త్వరలో నేను కూడా కొంచెం మంచి ఏరియాస్కి ప్లాన్ చేస్తాను, అది కూడా మీకు త్వరలో చూపిస్తాను. అలాగే సో అంతవరకు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళకి, మన గ్రూప్ వాళ్ళకి, మన గ్యాంగ్కి, ఎవరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ చూసుకున్నాం మిగతా కథ అంతా. ఆల్మోస్ట్ అనంతపురం రీచ్ అయిపోయాయి అనమాట హైవే నుంచి. ఇక్కడ మనకి ఇంకొంచెం ముందరికి వెళ్ళాల్సి వస్తాం అనమాట మనము. ఎందుకంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, క్యాబ్లో కనపడుతుంది చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ యూటర్న్ ఉంది ఇక్కడ, కానీ యాక్సిడెంట్ అవుతానని చెప్పేసి క్లోజ్ చేశారు. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు టాటా మోటార్స్ ఉండేదేమో ఈడే ఉంది, చూస్తారు కదా, టాటా మోటార్స్ ఏమో ఈడే ఉంది. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలంటే రుద్రంపేట బైపాస్ వరకు వెళ్ళి ఇక్కడ అండర్ గ్రౌండ్లో యూటర్న్ తీసుకొని రావాలి. దానికి ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంది ఈ పక్క. ఈ సర్వీస్ రోడ్లోంచి పోయి రుద్రంపేట బైపాస్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ రూట్లో రావాలి. నేను అంతా అది తలకాయ నొప్పి కదా, ఏమైంది తలకాయ నొప్పి అయిపోయింది అడంతా. ఇక్కడ ఎందుకు క్లోజ్ చేస్తారని ఏదో నాకు తెలిసిన వాళ్ళు అడిగితే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయంట. ఎన్ని అయినాయో ఏమో లెక్కపత్రం లేదు, కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి అక్కడ క్లోజ్ చేశారు అని చెప్పి న్యూస్. నేను ఒకటే మాట అనుకుంటే మంచి పని చేసేయాలి ఎరా అనుకుంటున్నాను నేను కూడా. నాకు లేకపోతే నాకు పంచాయతీ మాకు చెప్పండి. ఇదే పంచాయతీ కాకపోతే ఇది ఊరిక నిస్సాను, కేటీఎం ఫ్యాన్స్ ఎవరు ఉంటే లైక్ వేసుకొని కింద కేటీఎం మెన్షన్ చేయడమ్మా. ఇక్కడ రెనాల్ట్, ఇక్కడ అశోక్ లేలాండ్,
ముందర ఇంకో బండి వస్తుంది. అది సేమ్ మన వినయ్ బ్రో దగ్గర ఉన్నటువంటి సాయాని అనమాట, ఎస్డి అడ్వెంచర్. ఆ బండి కూడా ముందర షో వీడియో ఉందన్నమాట. ఈ లైన్లో అవన్నీ కవర్ అవుతాయి చెప్పాలంటే సింపుల్గా. అది కూడా వీడియో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సర్కిల్లో నుంచి రైట్ సైడ్ తిరగాలి. ఇదే గైస్ జావా. ఆడ ఉన్నాయి కానీ బండ్లు, కానీ ఎస్డి బైక్ అయితే లేదు. ఎస్డి బైక్ ఉంది కానీ అడ్వెంచర్ అయితే లేదు. వేరే బండ్లు ఉన్నాయి. మా ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ కార్ ఆపినాడు ఇప్పుడు దిగే కోసం ఆ రోడ్లో. ఆ లోపల ఆపుకోవచ్చు కదా బాయ్, లోపల ఆపుకుంటూ పోయేదానికి ఎంతో వీరు. సో షోరూమ్కి అయితే వచ్చేసాను అనమాట. మొత్తం జాబ్ కార్డు కూడా చెప్పేసాను. బ్రేక్ ప్యాడ్లు ప్లస్ ఆయిల్ చేంజ్, గేర్ ఆయిల్ చేంజ్ చెప్పారు. మెయిన్గా గేర్ ఆయిల్ చాలా లోలో పడిపోయింది అనమాట. కూలెంట్ ఆయిల్ ఆటోమేటిక్గా వాళ్ళు ఫిలప్ చేస్తారు కాబట్టి నేను చెప్పలేదు. ఒకవేళ ఫిలప్ చేయకపోతే కనుక నేను మళ్ళీ ఫిలప్ చేయించుకుంటాను, తప్పదు ఇంకా అది. ఎందుకంటే బండి కూడా ఒక 20K తిరిగింది దగ్గర నేను తెచ్చినప్పటి నుంచి. 1 year ఏమైంది, 20K తిరిగింది. అందుకనేసి ఇంకా చేపించేసే పని అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆయిల్ చేంజ్ కూడా వేసి చేపించేస్తాను. ఒక రోజైనా పర్లేదు చేపించేసి, ఒకవేళ ఈరోజు కాకపోతే రేపు అయినా తీసుకొని పోదామని అనేసి ఉన్నాను. సో చూద్దాము ఏమవుతుందో. మీకు మళ్ళీ ఈ విషయం అప్డేట్ చేస్తాను కొంచెంసేపట్లో. సో అనుకున్నదే అయ్యింది. నేనైతే కనుక అదేంటంటే వీళ్ళ దగ్గర ఆయిల్ ఫిల్టర్ లేవంట ఆయిల్ చేంజ్ చేసేకి. ఆయిల్ ఫిల్టర్ అది ఖచ్చితంగా కొత్తది వేయాల్సింది ఆయిల్ చేంజ్ చేసినప్పుడు. సో అందుకని చెప్పి ఆయిల్ ఫిల్టర్ లేదు. బయట నుంచి LPF అని ఉంటుంది అనమాట దీనికి, బయట అవుట్సోర్సింగ్ టాటా జెన్యూన్ పార్ట్స్. దాంట్లో నేను తెస్తాను వేయండి అని అంటే కనుక లేదు, బయట నుంచి తెచ్చేయలేదు, మాకు ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. ఇది టాటా పరిస్థితి. అదే టాటా నానో బ్యాన్ 15 years కూడా కాలే, ఇంకా టైం ఉంది. కానీ పార్ట్స్ అవైలబుల్ లేవు, షార్టేజ్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నేను గుత్తి రోడ్డుకి పోయి అక్కడ LPF ఉంది, నేను రీసెంట్గా అక్కడ పార్ట్ కూడా తెచ్చుకున్నాను. ఆడికి పోయి వీటికి ఇంకా బ్రేక్ ప్యాడ్ కూడా లేవంట. సింపుల్గా చెప్పాలంటే షోరూమ్స్కి సప్లై ఉండేది ఓన్లీ ఆయిల్ ఫిల్టర్లు అంట. ఏం చెప్పేకి లేదా, ఇంకా అందుకే పక్క వచ్చి ఆపుకున్నారు అంతా. షోరూమ్కి పోయి టాటా కర్వ్ ఈవీది కొంచెం డీటెయిల్స్ కావాల్సిండే నాకు, అవి కనుక్కొని వద్దాంలే అని చెప్పి పక్కన ఆపుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏం లేక డైరెక్ట్గా ఆడికి పోయి బ్రేక్ ప్యాడ్లు ఆయిల్ ఫిల్టర్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి పోవడము. ఇంటికి పోయి మా దగ్గర ఉన్న ఆయిల్, వీళ్ళైతే ఆయిల్ కూడా తీసుకుంటా ఒకటేసారి. అవి తీసుకొని ఇంటి దగ్గర మెకానిక్ ఉండడు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోయి బ్రేక్ ప్యాడ్లు ఆయిల్ చేంజ్ చేయించేసుకొని వస్తాను అంతే. ఇంకా అంతకు తప్ప నా దగ్గర ఏ ఆప్షన్ లేదు ఇంకా. సో అది మ్యాటర్. ఒకవేళ వీళ్ళు పాసిబుల్ అయితే ఆయిల్ ఇటే తీసుకుంటా. సో గాయ్స్ టైం అయితే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 2:44 అవుతుంది. అక్కడ టాటా కారు ఈవీ చూస్తున్నాను, బండి అయితే కనుక ప్లానింగ్ ఉంది అంతా. ఇప్పుడు వచ్చేసి మనం గుత్తి రోడ్డుకి వెళ్తున్నాం. LVF అనమాట దాని పేరు, LYF LYF టాటా స్పేస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది బస్సు కాలిపోయింది. ఇవి వచ్చేసి జేసీ దివాకర్ రెడ్డి గారి బస్సులు అనమాట మొత్తం అన్నివి. ఇంతకుముందు మీరు న్యూస్లో చూసింటారు నిప్పు పెట్టారనేసి, అదే అనమాట ఇది నిప్పు పెట్టిండేది. చాలా బాధ అవుతుంది అనుకుంటున్నాను. అట బస్సులు కాలిపోవడం అనేది చాలా బాధ అనమాట. ఎందుకు బాధ అంటే వాళ్ళకి అది ఒక జీవనాధారం కదా సార్. జేసీ దివాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి వారికి అదొక లైఫ్ సోర్స్. అంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ వచ్చేది వాళ్ళకి అక్కడి నుంచే దాంట్లో నుంచే వస్తుంది కాబట్టి అది వాళ్ళు కొంచెం కాలిపోవడం అనేది బాధ కలిగిస్తుంది కదా. ఇప్పుడు మీకైనా కదా, మీ సొంత బండి కాలిపోతే మీకు బాధ ఉంటుంది కదా, అదే బాధ అనమాట వాళ్ళకి కూడా. నేను ఆల్రెడీ ఆ ఫీల్ అనుభవించాను కాబట్టి లాస్ట్ 2021లో అనుకుంటా నేను ఒక బండి కాలిపోవడం వల్ల అది నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం గుత్తి రోడ్డుకి వెళ్తాను. పర్యటన అయితే కనుక ఈ రోడ్లోనే ఉంది, గుత్తి రోడ్లో. నేను విచిత్రంగా ఏంటంటే రైట్ సైడ్లో కెమెరా పట్టుకొని ఉండా, కొంచెం కనపడుతుంది అనేసి. ఎందుకంటే ఇక్కడ కొంచెం నీడ ఉందన్నమాట. దీనికి ఎట్లా అంటే ఇక్కడ పెట్టుకుంటే నాకు నీడకి ఇబ్బంది అయిపోతుంది.
ఇలా పెట్టుకొని తోలుతాం అంటే చేయి కొంచెం. ఇక్కడైతే నేను హ్యాండిల్ పైన ఇట్లా చేయి పెట్టేసుకోవచ్చు, హ్యాండిల్ పైన ఇట్లా చేయి పెట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తుంటాను నేను. వాడు పిల్లగా చూసి నేను యూట్యూబర్ అనుకుంటాను. నాకు యూట్యూబర్ కాదు భయ, చిన్న సైజు యూట్యూబర్. బాడీ పెద్దది కానీ చిన్న సైజు అంటే అందుకంత లెవెల్ హై లెవెల్ రాలేదు మనము. ఇప్పుడు అవి పార్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి నేను రేపు ఇవ్వాలి బండికి సర్వీసింగ్కి. ఎందుకంటే ఆయిల్ ఫిల్టర్ తీసుకోవాలి, ప్లస్ ఇంజన్ ఆయిల్ తీసుకోవాలి, గేర్ ఆయిల్. మేము ముఖ్యంగా నాకు గేర్ ఆయిల్ చాలా అవసరం ఉంది, ఎందుకంటే అది లోలో పడిపోయింది తీరా. మరి ఎప్పుడో నేను 6 months 2-3 months బ్యాక్ అనుకుంటా నేను చూసాను. ఇది అప్పటికే లెవెల్ 0 పడిపోయింది అది. ఇప్పుడు అది చేంజ్ అయిపోతే గేర్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి, గేర్ షిఫ్టింగ్ కూడా. అందుకు అది వేసేస్తే పని అయిపోతుంది కాబట్టి ఇంకా చూస్తున్నా. సో ఎవరన్నా ఈ వీడియోని కాస్త ఈ క్లిప్ మాత్రము కొంచెం టాటా వాళ్ళకి షేర్ చేయండి కదా. ఏమో టాటా నానోల్ని ప్రిపేర్ చేయడం లేదు మా అనంతపురం దాంట్లో, కొంచెం అట్లా మీరు చేస్తే వాళ్ళైనా మళ్ళీ వచ్చి చేస్తారేమో నా అభిప్రాయం నాది. దానికోసం అన్నమాట. ఇట్లాగే నేను స్ట్రైట్గా వెళ్తాలి, స్ట్రైట్గా నేర్లీ ఒక 2 kilometers ఏమో వెళ్ళాలి. సో చూద్దాం, మర్చిపోయాను నేను. ఈ సగాలలోనే ఉంటుంది అనుకున్నా. కాదు కాదు కాదు, ఇక్కడే కాదు, కొంచెం దూరం పోవాలి. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా లోపలికి వెళ్ళాను, వాళ్ళు కొంచెం లంచ్ చేస్తున్నారు, ఒక 5 minutes అన్నారు. అందుకే నేను కూడా బయటకు వచ్చేసాను. ఇది తాడపతి గుత్తికి పోయే రూట్లో బీవీకేఆర్ కన్వెన్షన్ దగ్గర ఉంటుంది. ఇది LYF అది కాదు, LPF అనమాట. పేరు మర్చిపోతాను సార్కి నేను. టాటా స్పేర్ పార్ట్స్ మీకు జెన్యున్గా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. బయట ఎక్కడ అదర్ డీలర్స్తో పాటు ఏం అవసరం లేకుండా ఇక్కడికి వచ్చేస్తే ఏడే మీరు మొత్తం తీసేసుకోవచ్చు ఒక బండికి. అంతే, కార్కి ఏమేమి కావాలో అవన్నీ చిక్కుతాయి ఇక్కడ. మీరు బండి నెంబర్ ఉందంటే కనుక మొత్తం చిక్కుతాయి. ఇది ఉంది కదా స్టీరింగ్, మీకు చూపిస్తాను. బేగాలి బ్రో, పక్కన పెట్టా, వేడి దంచేస్తుంది కదా. ఇది స్టీరింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా తోలేటప్పుడు ఇలా పెట్టుకోండి మనం, వదిలిపెట్టేస్తే ఇటు వెళ్ళిపోతుంది. ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. తీరామార లెఫ్ట్కి తీరామార. అది ఎందుకని తెలియదు. నేను దీనికి సంబంధించి లింక్ రాడ్ కూడా చేంజ్ చేయించా. ఇప్పుడు స్టీరింగ్కి మీకు కొంచెం మెకానిక్స్ అయితే వాళ్ళు కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ స్టీరింగ్కి రాడ్లకి లింక్ రాడ్ వస్తుంది అడ్డంగా. మీకు వీలైతే మీకు ఈ ఫోటో ఇక్కడక్కడ వేస్తాను చూడండి కొంచెము. ఆ లింక్ రాడ్ అనేది కూడా చేంజ్ చేయించా, అయినా కూడా నాకు ప్రాబ్లం సాల్వ్ కాదు. ఏం చేద్దాం అనేది అర్థం కాక నేను ఎట్లా ఉన్నా. ఇప్పుడైతే టైము చెప్తాను చూడండి, 3:50 అవుతుంది టైము. పనులు అయితే ఏవి కాలేదు కానీ బ్రేక్ ప్యాడ్లు, దీనికి బ్రేక్ ప్యాడ్ అంట, బ్రేక్ లైనింగ్స్ అండ్ వీటికి ఆయిల్ ఫిల్టర్స్ ప్లస్ పెట్రోల్ ఫిల్టరు ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా ధర్మారం పోయి అక్కడ వేయించేసుకుంటాను అనమాట. ఆయిల్ ఒకటి చెక్కలేదు, దానికోసం షోరూమ్కి పోతున్నా. వాడు ఇస్తానంటే కనుక నాకైతే హ్యాపీ. ఆడ ఇవ్వలేదంటే మాత్రము కొంచెం ఇబ్బంది పడాల్సిన విషయమే. మళ్ళీ బయట తీసుకోవాలి దానికి సపరేట్గా, అదొక ఇబ్బంది ఉందన్నమాట. ఆ ఫేజ్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ అలసిపోయినాను, ప్లస్ ఏమీ తినలేదు కాబట్టి. మధ్యాహ్నం నుంచి పద్దన దగ్గర రోజు తిన్నా అంతే. అది కూడా లేకపోతే నేను ఎప్పుడైనా పద్దన అన్నం పప్పు తిన్నాను, మర్చిపోయినా. పద్దన ఓన్లీ అన్నం పప్పు మాత్రమే తిన్నాను. భయంకరంగా ఆకలితుంది. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళైతే బయటకి ఇయరంట ఆయిల్, మనం బయట తీసుకోవాలి. సో తప్పదు, ఏం చేయలేము కాబట్టి ఇంకా బయట నేను తీసుకొని అని చేంజ్ చేయించేస్తా. దీనికి బుజ్జిముండకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న చిన్నవి కానీ పెద్ద అయిపోతుంది అనమాట. దీనికి స్టీరింగ్ కాలం మొత్తం ప్రాబ్లం ఉందని చెప్పి అంటున్నారు. అదే ఏం చేయాలి అర్థంగా అట్లే పెట్టేస్తున్న బ్రాండ్ అయితే మళ్ళీ కలిసి మళ్ళీ చూద్దామనేసి. సో హోప్ ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను నేనైతే కనుక, ఎందుకంటే ఓపిక లేదు. ఇంక పోతే ముందర మెక్డొనాల్డ్స్ ఏదైనా తింటా వెజ్ ఐటమ్ ఉంటేనే
ఏది లేదు, ఓన్లీ నాన్ వెజ్ ఉందంటే ఇంకా చెయ్యి ఇంటికి పోవడము, బలంగా తినడం, పండుకోవడం అంతే. అదే పని చేస్తున్నాను అయితే నాకు ఈ రోజుకి. సార్ అయింది, డేటా కాపీ పెట్టేసి అంతా చేయాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ పడుతుంది అనమాట. సో హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం సోది మాట్లాడంటే కనుక కొంచెం అడ్జస్ట్మెంట్ కండి కొంచెం ప్లీజ్, ఏమనుకోద్దండి కొంచెం. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ, బై బై. దిస్ ఇస్ పవన్ ఎస్ఎన్ బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. అండ్ త్వరగా వేగంగా టైంకి సబ్స్క్రైబ్ కొట్టండి గైస్ ప్లీజ్, ఇది నా హంబల్ రిక్వెస్ట్. సో బై బై, మనం ఉంటా. సో ఇప్పుడైతే మెక్డొనాల్డ్స్కి వచ్చాను నేను ఫస్ట్ టైం అనమాట. తీసుకున్నాను వెజ్ బర్గర్ తీసుకున్నాను. 80 రూపీస్ పడింది ఒకటి, 84 రూపీస్ పడింది. 84.95 అంటే 85 రూపీస్ పడింది అనుకోండి ఒకటి. ఇది లాస్ట్లో కూర్చుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా అనేసి మీకు ఫ్రంట్ కెమెరాలో చూపిస్తాను. ఎందుకని అక్కడ ఉంది కదా, అక్కడ మేము వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇచ్చేసుకుంటే మాకు డైరెక్ట్ ఇచ్చేస్తారంట వెజ్ బర్గర్. మనైతే నెంబర్ 15 వచ్చింది ఇప్పుడు. సో చూద్దాం, అక్కడ ఉన్నాడు, వాడు కూర్చున్నాడు, అంత ఫోటో దిగాలి thumbnail కోసం. వెజ్ స్లైట్ అంటే ఇది సూపర్గా ఉంది, టేస్ట్ మాత్రం హాట్గా ఉంది, కేక్ ఉంది. 89 రూపీస్కి వర్త్, 85 రూపీస్ వర్త్ గైస్, వర్త్. ఇదైతే చాలా వర్త్. మీరు కూడా ట్రై చేయండి మెక్డొనాల్డ్స్లో. తిన్నాక కలుస్తాం.